Hello guys, welcome back to my YouTube channel. So guys, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి సగిలిటీ కంపెనీ నుంచి బల్క్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ రోల్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే సగిలిటీ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఎంట్రీ లెవెల్ కేటగిరీకి సంబంధించి 3 డిఫరెంట్ లొకేషన్స్ కి సంబంధించి బల్క్ హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్లీ స్టార్ట్ అయిందండి. సో పొజిషన్స్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ హైదరాబాద్ అండ్ అలాగే ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ బెంగళూరు అండ్ ట్రైనీ ప్రాసెస్ కన్సల్టెంట్ చెన్నై, ఈ 3 లొకేషన్స్ లో ఈ పొజిషన్ కి సంబంధించిన హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్లీ స్టార్ట్ అయిందండి. అండ్ ఈ 3 లొకేషన్స్ లో ప్రతి లొకేషన్ కి సంబంధించి 500 వరకు జాబ్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. అండ్ డైరెక్ట్లీ ఈ కంపెనీ యొక్క అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 3 పొజిషన్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్, రెస్పాన్సిబిలిటీస్ ఇంచుమించు సేమ్ గానే ఉంటాయండి. బట్ లొకేషన్ ని బట్టి శాలరీ ప్యాకేజ్ అయితే చేంజ్ అవుతుంది. సో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసింగ్ హెల్త్ కేర్ క్లైమ్స్ లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, చెకింగ్ ఇన్సూరెన్స్ బిల్స్, అప్రూవింగ్ ఆర్ రిజెక్టింగ్ క్లైమ్స్, డేటా ఎంట్రీ, ఫాలోయింగ్ కంపెనీ రూల్స్ అండ్ ఎస్ఎల్ఏ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోండి. అండ్ మెయిన్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ గుడ్ టైపింగ్ స్కిల్స్ అండ్ అలాగే మంచి ఎనలిటికల్ స్కిల్స్ వంటివి ఈ పొజిషన్ యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 1.6 LPA నుంచి 3.2 LPA వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్, లొకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ హోల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఈ కంపెనీ మీ నుంచి ఎటువంటి అమౌంట్ కానివ్వండి, ఎటువంటి ఫీజు కానివ్వండి కలెక్ట్ చేయదు. ఇదొక్కటి గమనించండి. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.